ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మరి మీ బంధువులు, మీ స్నేహితులు ప్రతి ఒక్కరు మీ జీవితంలో అనేక మేలులు జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభ. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో వాళ్ళని దీవించండి, ఆశించి, పోషించి, సంరక్షించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటని తెలుసా అండి? కీర్తనలు 121 ఆయన నీ పాదములు త్రొట్టిలనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఏం సెలవిస్తుంది తెలుసా అండి? మీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబ సమస్యలన్నీ తొలగించబోతున్నాయి. ఎప్పుడైతే ఈ వాగ్దానం వింటామో మనకున్న సమస్యలు, మనకున్న శోధన అన్నిటి నుంచి తొలగించబోతున్నాడు. ఏమంటున్నాడు? ఆయన నీ పాదములు త్రొట్టలనీయడంట అండి. హల్లెలూయా. ఈరోజు చూడండి, మనం వెళ్తా ఉంటాం. ఎక్కడికి వెళ్తా ఉంటాం? ఈ పాదంతోనే ప్రయాణిస్తూ ఉంటాం కదండి. అనేక ప్రాంతాలకు వెళ్తాం, బిజినెస్ కోసం వెళ్తాం, జాబ్ కొరకు వెళ్తాం, లేకపోతే ఏదో పని నిమిత్తం వెళ్తాం. ప్రతి దాంట్లో దేవుడు సక్సెస్ చేయబోతున్నాడంట. హల్లెలూయా. మరి నువ్వు వెళ్ళే సమయంలో దేవుడు నీ హస్తాన్ని పట్టుకుంటాడంట, నిన్ను పట్టుకొని నడిపిస్తాడంట, నీ పాదములను త్రొట్టెలనియడంట అండి. నిన్ను కాపాడుతూ ఉంటాడంట. నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప విజయం ఇవ్వబోతుండో. నీ సమస్యల్ని, శోధనని, వేదనలు అన్నిటిని తొలగించబోతుండండి. ప్రతి సమస్య నుంచి, ప్రతి బంధకాల నుంచి దేవుడు విడిపించబోతుండో. కాబట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో మీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగించబోతుండో. నిన్ను కాపాడువాడు దేవుడు నిన్ను కాపాడుతూ నీ రెక్కల చాటున ఆవరించే సాతాన్ని బంధించబోతుండండి. ప్రతి ఆటంకాలు తొలగించబోతుండు కదండి. నిజంగా దేవుడు ఎంతో గొప్ప దేవుడు కదండి. అందుకే ఏమంటుంది? నీ పాదం త్రొట్టెలనియకుండా దేవుడి ప్రతి ఒక్క రోజు నువ్వు ఏడికి పోతున్నావు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన నిన్ను కాపాడుతాడంట. హల్లెలూయా. నిజంగా దేవుడు కాపాడడానికి మనకున్నాక ఇంకా మనకి సమస్య ఏందండి? దిగులేంటి? దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. మరి ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసే. ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం వాళ్ళు చూడాలి ఏసయ్య. గొప్ప ఆశ్చర్యం చూడాలి ఏసయ్య ప్రభు. వారి సమస్యలు, వాళ్ళ బంధకాలు తొలగిపోను గాక. రిహజ్జబారషిక హజ్జలవర్ కన్నా ఏసయ్య. నెమెహత్తలవరి ఖబారషిక హజ్జలవర్ కన్నా ఏసయ్య. పరిశుద్ధాత్మన నీకే స్తోత్రం ఏసయ్య. ఎంతమంది అయితే నేను గర్భఫలం లేక బాధపడుతున్నారో వారి గర్భాన్ని తెరవబడును గాక. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటే ఈ సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి, దీవించండి, ఆశ్రయించండి, పోషించండి, సంరక్షించండి ఏసయ్య. వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప మేలు చేయండి ఏసయ్య. గొప్ప ఆశీర్వాదాలతో నింపండి ఏసయ్య. ప్రతి ఆటంకాలు తొలగించండి, ప్రతి దురాత్మ శక్తులు తొలగించండి, ప్రతి మంత్రాలు, ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి ఏసయ్య. వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి ఏసయ్య. మేలు జరిగించండి, ప్రతి శోధన తప్పించండి, ప్రతి వేదన తప్పించండి. రిహజ్జబారషిక హజ్జలవర్ కన్నా ఏసయ్య. గర్భాలు తెరవబడును గాక. కోర్టు కేసు నుంచి విడిపించండి, భార్య భర్త సమస్యలు అన్నిటి నుంచి విడుదల కలిగించండి. స్కూల్స్, కాలేజ్ రాకపోకల ప్రయాణంతో ఎగ్జామ్స్ రాసినవారు, ప్రిపేర్ అవుతున్నవారు అందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరి హృదయంలో ఏ బాధ ఉందో, ఏ సమస్య ఉందో, ఏ దుఃఖం ఉందో అన్నిటి నుంచి విడిపించండి యేసు ప్రభా. రిహందల రజ్జబారషిక హజ్జలవర్ కన్నా ఏసయ్య. మీరే కార్యం చేసి అద్భుతాన్ని, ఆచరణ, మేలు జరిగించి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశించి వారికి ఆశను నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్ అందరికీ.